నువ్వు ప్రాంక్ కదా, ఏది ఇంత కామ్గా కూర్చున్నా వచ్చి? అంటే నా ప్రాంక్ ఎలా ఉండాలంటే ఏజ్లో ఉన్నారు, మీరు బాగున్నారు కదా, మీరు చేయలేదు. ఇదేంటైతే అత్తి ప్రాంక్ రా. అంటే పెద్దవాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని క్యాప్చర్ చేస్తూ నిజంగా వాళ్ళు కూడా చిన్న పిల్లలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా అలవాటైపోయింది బాగా. మనకా పిల్ల అంటే నేను వెళ్ళానంటే ముసలి కూడా తెలిసిపోద్ది, ఇక్కడ ఎద్దు వెళ్ళిపోయి. నువ్వు అవునన్నా కాదన్నా, నేను ఎప్పటి నుంచి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాసలు కాదు, చాలా సీరియస్ ఇది. నీకు యూటర్న్ ఇచ్చిన వీడియో ఇది. కోయర్ పబ్లిక్ డ్యాన్స్ చేసిన ఒకటి, అది బాగా. ఆ నైట్ పెట్టిన నైట్ మిలియన్ కొడిసింది. అంటే నాకు అంతగా తెలియదు ఇన్స్టా గురించి చెప్పండి. ఇదైతే అయిపోతుందని చెప్పేసి డిలీట్ చేసిన వీడియో. ఏదో అంటే నీ ఏజ్ వాళ్ళని కాకుండా పెద్దవాళ్ళని ఎందుకు తమ్ము పెట్టుకున్నావు? పెద్దవాళ్ళతో చేస్తే వాళ్ళు వచ్చి మాటలు కానీ ఉంటాయి కదా, అది కొంచెం కామెడీ ఉండని చెప్పేసి అలాగా. నాకు కామెడీ ఎక్కడ పండుతుంది అంటే వాళ్ళు తిడితేనే నాకు కామెడీ పండుతుంది, నన్ను తిట్టాలి వాళ్ళు. తొక్కలాగే ఉంది, ఏకేలా ఉంది, ఎర్రలా ఉంది అని చెప్తున్నాడు. ఏమ్మా ఇవాళ చీట్ ఉందా? నాకాడ చీటాడు బాబు, బొరగాడు లేదా? నాకేమిటో ఫోన్ చేయి. ఇదేంటి డబ్బులు తీసుకుని వస్తుంది? అయిపోయింది నాకు కథం. రీసెంట్ గా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది కదా, బీరకాయలు ఒక వీడియో చేశాను. బీరకాయలు అమ్ముకో, నీకు బొర్ర ఉందా? నేను చెప్పుకుంటానులే బాబు. ఇదేనా బాబు, బాబు ఇదేనా బాబు. అర్జెంట్ రేపు ఎక్కడ బీరకాయల షాప్ ఎక్కడ ఉందో చూడండి, నేను పక్కకి వెళ్ళి నేను వేసుకుని కూర్చోండి. నవ్వుకుంది. ఇప్పటికెళ్ళా ఒకే మాట అంటే డైలీ అక్కడక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు దేశం మొత్తం చూపిస్తాను నన్ను అర్థం చూపిస్తాను. అనకాపల్లిలో ప్రాంక్స్ మొక్క నాటావు. ఇప్పుడు నేను నాకు మొన్న రీసెంట్గా నాకు చిన్నది నిజంగా హార్ట్లో చిన్న పెయిన్ వచ్చింది, గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది. నొప్పి వస్తుందంటే ఎక్కడ కెమెరా ఎక్కడ పెట్టుకుని అడుగుతుంది, నన్ను నిజంగా నమ్మలేదు. ప్రాంక్స్ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ప్రాంక్స్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. కొన్ని ప్రాంక్స్ ఎవడ్రా ఇడు తలక మాసినోడు ఎలా చేస్తున్నాడో అని అనుకుంటా. ఇంకొకడు వాడు ఎమ్మిడు ఏంట్రా ఇంత బాగా చేస్తున్నాడు. ఇంకొకడు ఎవరే ఇడు ప్రాంకులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయరా అనిపిస్తుంది. కొంతమంది ప్రాంక్స్ మాత్రం నవ్వు పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వు వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాంక్స్లో బాగా నాకు నవ్వొచ్చే ప్రాంక్ స్టార్ ఈరోజు నా ముందు మోహన్కి వచ్చినాడు, మా అనకాపల్లి అబ్బాయి. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మోహన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. కాదు నాన్న, నువ్వు ప్రాంక్ కదా, ఏది ఇంత కామ్గా కూర్చున్నా వచ్చి? ఇప్పుడు కూడా ప్రాంక్ చేశాను కదా. ఏది ఎక్కడ చేసావు? బయట ఉన్నాం, క్యూబా బయట ఉన్నాం, అక్కడెక్కడ ఉన్నాం అని చెప్పాను. దాన్ని ప్రాంక్ అంటాడు, ఇరిటేటింగ్ అంటాడు. అవునా? ఇక్కడే వచ్చి నేను అక్కడ వరకు రాలేదంటే ప్రాంకా? అవునా? ప్రాంక్ దాన్ని ఇరిటేట్ చేయడం అంటారు. ఇరిటేట్ చేస్తాను మ్యాక్సిమం బయట. మాకు అలా కదా, ప్రాంక్ కావాలి. ఎస్. ఇప్పుడు చేసామంటారా? ఇంకమ్మా ఏడేడు తరుణ్ గండి బాధేయాలి. మోహన్ వస్తున్నాడు అంటే ఒరే ఏదో ప్రాంక్ చేస్తాడు కదా, చాలా అలర్ట్గా ఉంటానరా నేను, అసలు ప్రాంక్కి నేను ఇదవ్వనరా అని చెప్పాను. అంటే నా ప్రాంక్ ఎలా ఉండాలంటే ఏజ్లో ఉన్నారు, మీరు బాగున్నారు కదా, మీకు చేయలేను. ప్రాంక్ చేయరా అన్నాను, వీడు సెటార్ వేస్తున్నాడు నా మీద. ముసలోళ్ళు కావాలంట ప్రాంక్ చేయడానికి. అరే అక్క వచ్చింది, అక్క మీద ప్రాంక్ చేయాలని అభిమానంతో రావాలి. అన్నిసార్లు అడగండి, నిజంగా ఏదో చేసేస్తాను. అమ్మకి ఏదో చేయడానికి అన్నిసార్లు అడుగుతున్నాను. లేదు చేయడానికి కంటెంట్ లేదు. మరి లేదు అనేటప్పుడు ప్రాంక్ చేస్తానని ఎలాగన్నావు? సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మ నాన్న అక్క పెళ్ళి అయిపోయింది, డాడీ షాప్ చూసుకుంటారు, అమ్మ హౌస్ వైఫ్. నేను ఇలా ప్రాంక్స్, ఓన్లీ ప్రాంక్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేశా. మరి ఏదైనా జాబ్ చేస్తూ ప్రాంక్స్ చేయొచ్చు. ఆల్రెడీ ఎంఎస్ అవుతుంది. ఎంఎస్ చేస్తున్నావు అంటే చదువుకుంటూ ప్రాంక్స్ చేస్తున్నావు. సో ఎప్పుడు అంటే ఒక్కొక్క యూట్యూబర్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా, నువ్వు ప్రాంక్స్ మీద ఫోకస్ చేసావేంటి? ఫస్ట్ నుంచి అలా కాలేజ్లో కూడా అయ్యి అలవాటు, స్కూల్స్ కాలేజ్ అలాగా ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోవడం వల్ల సరే పబ్లిక్లో కూడా చదివి కర్ర అందుకుంటారు ముందు 4 బాత్తాను. ఎందుకక్క? ఎవరైనా ప్రాంక్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళ మీద చేయాలరా? ఎలాంటి వాళ్ళ మీద చేయాలి? చిన్న పిల్లల మీద, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద చేయాలి. పెద్దవాళ్ళ మీద చేస్తావు, పెద్దవాళ్ళ మీద చేతనే ప్రాంక్ అవుతుంది, చిన్న వాళ్ళ మీద చేత ప్రాంక్ వాళ్ళకి అవుతుంది. పాపం అక్కడ కూర్చొని ఏదో రాస్తాడంట పాపం, ఊర్లో ఏదో పంచాయతీ దాంట్లో అలా ఆడుకుంటావా వాళ్ళని? పాపం అమ్మ, అసలు పాపం ఉంది, ఎంత పాపం తెలుసా. కానీ చాలా ఎంజాయ్ చేస్తారా నవ్వుతూ, చాలా సరదాగా. అంటే పెద్దవాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేస్తూ నిజంగా వాళ్ళు కూడా చిన్న పిల్లలా మాట్లాడుతూ ఉంటారు, కానీ హెల్తీగా ఉంటాయి, ఎవరిని హర్ట్ చేసే విధంగా కాకుండా. ఇప్పుడు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది బాగా.
అనకాపల్లి అంటే నేను వెళ్ళానంటే ముసలి కూడా తెలిసిపోద్ది, ఇక్కడ ఎద్దు వెళ్ళిపోయి అంటారు. ఇక్కడ వద్దురా బాబు, ఈడేదో చేసి వీడియోలో మనల్ని వైరల్ చేస్తాడు అని అనుకుంటారా? కొత్తలు వచ్చిన పాతలు చెప్పేస్తారన్నమాట, ఆ అబ్బాయి వీడియోలు తెస్తారు జాగ్రత్త అని చెప్పేసి. అంత భయపెట్టిస్తాం అనకాపల్లిని. భయపడలేదు, అందరికి అలవాటు అయిపోయింది. తప్పు కదా తమ్ముడు అలాగా. సో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, వీడియో నువ్వు ఇలా పెట్టావు అంటే ఖచ్చితంగా మిలియన్స్లో క్రాస్. కానీ ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసా? మంజుషా కానీ ప్రాంక్ చేస్తాడో లేదా ఈ ఇంటర్వ్యూలో అని చూస్తారు. ఏం ప్రాంక్ చేయలేదమ్మా, ఇంటర్వ్యూ మాట్లాడడానికి వచ్చాడు, ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. సూపర్. ఓకే, అంటే నీ గోల్ ఏంటి? అంటే లైక్ ప్రాంక్స్ చేస్తున్నావు మంచిగా, యూట్యూబ్ని ఏమైనా డెవలప్ చేసావా? యూట్యూబ్ మొన్న నైట్ 100K అయింది. పార్టీ లేదా పుష్ప? అయిపోయింది ఆల్రెడీ, అప్పటికి మీరు ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన బయటగా కనీసం చాక్లెట్ అయినా తేవాలి కదరా అక్క. ఇది అంటే మీరు యూట్యూబ్ గురించి అడుగుతారు అనుకోలేదు. 100K అంటే యూట్యూబ్ నీది కాదైతే? నాదే. మరి ఎందుకు అడగండి రా? ఇన్స్టాలో చూసి అడిగారు ఏమని చెప్పేసి ఇంకా యూట్యూబ్ గురించి పట్టించుకోండి. ఇది కూడా ప్రాంకేనా? కానీ నవ్వరాలేదు ఎవరికైనా. వచ్చుడు ముగ్గురు నీ ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు, ఒక్కల మొహంలో నవ్వుందా? మీరు నవ్వాలనుకో మీకే బాగుంటుంది ఇంటర్వ్యూలో. నేను నవ్వాలి మరి, తప్పదు, ఏం చేస్తాం, కెమెరా ముందు నవ్వకపోతే బాగోదు అని నవ్వాలి. ఓకే, సో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యూట్యూబ్ స్టార్ట్ అంటే ఎలాగో ఇంక ఇన్స్టాలో అలవాటు అయినాకండి, యూట్యూబ్లో కూడా కొంచెం మనం స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసాలి మళ్ళీ యూట్యూబ్ కూడా. సో ఇన్స్టాలో ఆల్మోస్ట్ ఇప్పుడు 100K దగ్గరలో ఉన్నట్టు. 225 మన ఫోటో ట్యాగ్ చేయి అయితే. చేస్తా తప్పకుండా. ఓకే, ఏ అత్తి ప్రాంక్ రా, నమ్మేసావు కదా? నమ్మేసా. ఎందుకురా మరి ఎలా చూసా? నువ్వు అలాగే చేయలేదు కదా, అందుకని నేను ప్రాంక్ చేసా. ఓకే, నవ్వురా. సో కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తావు మోహన్? కాన్సెప్ట్స్ ఏమన్నా అక్క మావి అంతే, అది అన్ని పెద్దోళ్ళ మీద చేస్తాం కదా, డైలీ జరిగేవే అందులో అలా చేస్తాం అంతే. కాన్సెప్ట్స్ మళ్ళీ దానికి ప్రత్యేకంగా వెళ్ళవు. డైలీ లైఫ్ స్టైల్ ఏది జరుగుతాయి అయ్యే చేసి అలా వెళ్తా. నీకు యూటర్న్ ఇచ్చిన వీడియో ఏది? కోయర్ పబ్లిక్ డాన్స్ చేసాను ఒకటి, అది బాగా వైరల్ అయింది. ఈ రీసెంట్ ఫస్ట్ వీడియో అయితే మోగవాళ్ళు ఒకటి చేశాను, మాటలు రానట్టు, అంటే అమ్మాయిలు అడ్రస్ అడిగి లాస్ట్లో అది ఎలా అని చెప్పేసి అడిగాను అనమాట. అదే ఫస్ట్ వీడియో నాది. ఆ నైట్ పెట్టాను, నైట్ మిలియన్ కొడిసింది. అంటే నాకు అంతగా తెలియదు ఇన్స్టా గురించి అప్పుడు. ఇదేదో అయిపోతుందని చెప్పేసి డిలీట్ చేసిన వీడియో. ఏదో అయిపోతుంది అమ్మాయిలతో చేసిన వీడియో ఏదో అయిపోవడం ఏంటి? అంటే అది అదే నాకు ఫస్ట్ వీడియో అక్కడ, నాకు తెలియదు అంతలా ఇన్స్టా గురించి. అది నా ఫస్ట్ వీడియో అదే, అది నైట్ మిలియన్ కొడేసింది. ఇది ఏటి అయిపోతుంది, అలా ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు, అలా కామెంట్ వచ్చేస్తుంది, ఏటి అయిపోతుందని చెప్పేసి డిలీట్ చేసిన వీడియో. అంటే యాక్చువల్లీ పెట్టేసాను. మళ్ళీ ఒకరిని ఫోన్ చేసి అడిగి ఏంటి ఇది ఎలాగెళ్ళిపోతుంది, ఏదైనా అవుతుందని చెప్పేసి. అదే ఏం కాదు వైరల్ అవుతుంది ఏం కాదంటే అప్పుడు మళ్ళీ అన్నచ్చు చేశాను. అయినా కామెంట్ లాగట్లేదు, నాకు ఎందుకు భయం, మార్నింగ్ దాకా అయిపోయాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ చేసి అన్నచ్చు చేశాను. అంత ప్రళయం సృష్టించింది ఆ వీడియో. 9 మిలియన్ ఫస్ట్ వీడియో 9 మిలియన్ కొట్టింది ఫస్ట్ వీడియోనే. అక్కడ నేను స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత కొన్ని రోజులు ఆపేసాను, అంటే చేశాను కాకపోతే కంటెంట్ నాకు ఆపేసాను. అప్పుడు హెల్త్ కూడా ఉంది బాగాలేదని చెప్పేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి అన్ని మిలియన్ వెళ్ళాను. సో ఇప్పటికీ ఫన్ అనిపించేది ఏంట్రా? అంటే పెద్దవాళ్ళతో వీడియోస్ చేస్తావు కదా, అంటే నీ ఏజ్ వాళ్ళని కాకుండా పెద్దవాళ్ళని ఎందుకు తమ్ము పెట్టుకున్నావు? అంటే నా ఏజ్ వాళ్ళు చేస్తే ఎవరు అసలు కనీసం రియాక్ట్ అవ్వాలి అటు సైడ్. పెద్దవాళ్ళతో చేస్తే వాళ్ళు వచ్చి మాటలు కానీ ఉంటాయి కదా, అవి కొంచెం కామెడీ ఉంటాయని చెప్పేసి అలాగా. కామెడీ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పు? నాకు కామెడీ ఎక్కడ పండుతుంది అంటే వాళ్ళు తిడితేనే నాకు కామెడీ పండుతుంది. నన్ను తిట్టాలి వాళ్ళు, తిట్టుకుంటుంటే అవ్వదు. ఎంత మందితో డైలీ తిట్లు డైలీ ఏమంటుంటారు చెప్పు? మన సైడ్ చాలా డిఫరెంట్ గా ఉంటది స్లాంగ్ కూడా. చాలా ఏమంటుంటారు చెప్పు? అంటే పెద్దవాళ్ళు కదా ముస్లిం అటు వస్తుడి అప్పుడే వస్తుడి గొల్లు వస్తుడి అలా ఇంకా ఇంకొంటే చాలా మాటలు ఉంటాయి అవి. సో మొత్తానికైతే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు తిట్లతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అలా తెలిసిపోద్ది ఆటోమేటిక్. తెలిసిన తర్వాత ఆడే నవ్వుకుంటారు, చాలాసేపు నవ్వుకుంటారు. రీసెంట్ గా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది కదా, బీరకాయలది ఒక వీడియో చేశాను. అవును, అంటే వాళ్ళ షాప్ ముందు వెళ్ళి నేను పక్కన చిన్న షాప్ లో చేసుకున్నాను అనమాట. అప్పుడు చాలా గట్టి రియాక్ట్ అయిపోయింది ఆ వీడియో వల్ల. ఒకసారి 100K 150 నుంచి 200K వెళ్ళిపోయింది ఒకసారి ఫాలోవర్స్. అర్జెంట్ రేపు ఎక్కడ బీరకాయల షాప్ ఎక్కడ ఉందో చూడండి, నేను పక్కకి వెళ్ళి నేను వేసుకుని కూర్చుంటాను. నేను చేసిన నాకు కనుక 50K రాకపోతే అప్పుడు చెప్తాను. నేను చేసిన తర్వాత సేమ్ కంటెంట్ చాలా మంది చేశారు ప్రాంక్స్ వల్ల, అదే కంటెంట్. బీరకాయలు ఎలా చేస్తావు చెప్పు? ఇప్పటికి నన్ను బయటకు వెళ్తే బీరకాయలు మీరే కదా బీరకాయల వీడియో చేశారంటే బీరకాయలు అన్ని వీడియోలు వదిలేసి ఆ బీరకాయల వీడియో పడుకుంటాను. ఎందుకని నీకు అది థాట్ ఎందుకు వచ్చింది? ఆవిడ ఆ రోజు సీరియస్ గా బేరం అమ్ముకుంటుంది అనమాట. చాలా మంది వస్తున్నారు, ఈవిడ కాసేపు ఆడుకుందాం అని చెప్పేసి పక్కన చిన్న షాప్ బీరకాయలు ఉంటాయి, బీరకాయలు పక్కన పెట్టి అమ్ముదాం అని చెప్పేసి కూర్చున్నాను.
చాలా గట్టి రియాక్ట్ అయిపోయింది. ఎక్కడ ఎందుకు వేస్తున్నావు నువ్వు అది అని చెప్పేసి ఆవిడ ఏకంగా నా బీరకల సంచి పట్టుకుని ఇసిరేసింది ఆవిడ తలకి. అది చాలా గట్టికి వెళ్ళింది ఆవిడ. పాప తర్వాత చెప్పావు మీద అంతా వీడియో తీసుకుని చెప్పాను లాస్ట్లో అది రియాక్షన్స్ కూడా వేసింది. చాలా ఏమంది అప్పుడు? నవ్వుకుంది. ఇప్పటికెళ్ళా ఒకే మాట ఉంటుంది, డైలీ అక్కడక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు దేశం మొత్తం చూపిస్తావు నన్ను అదని చెప్పేసి. బీరకాయలు కొనుక్కోవడానికి వస్తున్నారంట, వస్తున్నారంట. బిజినెస్ ఇచ్చావు. ఓకే, ఇంకా ముసలి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయిరా? అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వీడియోలు తీస్తున్నారని తెలిసేటప్పుడు కానీ నిన్ను పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వీడియోస్ ఎందుకులా తీస్తావని అడగడం ఇలాంటివి ఏవో చేస్తుంటారు కదా. అంతలాగే ఉండదు ఇప్పుడు ప్రజలు మొదదాకా అంత మ్యాక్సిమం అనకాపల్లి అంతలా ఎవరికి తెలియదు ప్రాంక్. ఇప్పుడు మొత్తం అందరికి అలవాటు అయిపోయింది ప్రాంక్స్. అనకాపల్లిలో ప్రాంక్స్ మొక్క నాటావు. ఇప్పుడు నేను నాకు మొన్న రీసెంట్గా నాకు చిన్నది నిజంగా హోటల్ చిన్న పెయిన్ వచ్చింది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఇది వచ్చింది. నొప్పి వస్తుందంటే ఎక్కడ కెమెరా ఎక్కడ పెట్టుకుని అడుగుతుంది. నాకు నిజంగా నమ్మలేదు ప్రాంక్స్ అలవాటు అయిపోయింది. జాగ్రత్త, నాకేం జరిగిన ప్రాంక్ అనుకుంటున్నాను. ఈసారి ఏ హెల్త్ బాగోకపోయినా వైజాగ్ రావాలి, అనకాపల్లిలో ఏ డాక్టర్ కూడా చూడండి. ఇంకా అలా జరిగింది. ఓకే, నీ లైఫ్ లో జరిగిన అద్భుతాల గురించి చెప్పు. రోజుకి ఇలాంటి చాలా ఉంటాయి. తిట్లు కాయడం మార్నింగ్ వేస్తే నేను బయటకు వెళ్ళినట్టు ముందు తిట్లతో స్టార్ట్ అవుతున్నాడు. ఎలా? ఇటు వచ్చాడు అన్నట్టు స్టార్ట్ చేస్తారు అనమాట. ఇవాళ అక్కడ ఎవరు దొరకలేదా? నాకు అలా కాదు, ఏం జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్ ఆ తిట్లతో సహా నాకు కావాలి. చాలా గట్టిగా ఉంటాయి అవి. పర్లేదు, కావాలంటే బీప్ వేసుకుంటాం మేము. నేను బీపులు కూడా అయినా అవి కూడా పెడతాను నేను. నువ్వు కాదు, మేము కావాలంటే వేసుకుంటాం గట్టుకుంటే. చెప్పు. మన రీసెంట్గా లాస్ట్ 2-3 వీడియోలు పెట్టి ఒకటే కామెంట్, ఒకటే లాస్ట్లో ఒకటే పట్టి అందరికీ కామన్ అయిపోయింది ముసలి అందరికీ. వేయట్లేదు గోసలేదు వేయట్లేదు అయ్యా మాత్రం లాస్ట్ 3 వీడియోలు పెట్టి అదే వచ్చింది. అది అలాంటి ఎక్కువ ఉంటాయి నా దాంట్లో. ముసలి కదా మొత్తం అందరూ అంతే. అది కూడా పల్లెటూరులో చూస్ చేసుకుంటాను అనమాట, అందుకు వాళ్ళు అలా తిడతారు. ఓకే, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పు. ఫస్ట్ వెళ్ళానంటే ఇంకా నార్మల్గా ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళినంటే ఆడ ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అదే ఫస్ట్ వస్తాడు అని చెప్పేసి ఎవరి దగ్గర చేస్తున్నావు ఇవాళ అంటారు. ఇవాళ చేసిన వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, వాళ్ళకి చెప్పేస్తారు ముందే అంటే వాడు వస్తాడు చూసుకుని జాగ్రత్త. అప్పుడు అవతల వెళ్ళి కొత్త వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఏదోలా మేనేజ్ చేసుకుని కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి బేరం కొన్నట్టు కాసేపు అలాగే ఆటపెడుతుంది. పాపం, రోజుకు ఒక కంటెంట్ దొరుకుతుంది నీకు, రోజుకు ఒక మనిషిని బకరా చేస్తావు. చాలా తిట్లు కాదు నాకు, చాలా తిట్లు కాసేస్తాను వాటికి. సో వాళ్ళు జనాలందరూ అడుగుతుంటారు, వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు అనుకో, ఇలా నీ వీడియో వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఎవరైనా చెప్పారనుకో, నీకు అడుగుతుంటారా? చాలా మంది అడుగుతుంటారు. ఏమని అడుగుతారు అంటే ఈ రోజు వీడియో చేసాంటే మళ్ళీ రేపు సరదా కనిపిస్తాం అనమాట. అలాగెళ్ళి ఆవిడకి నీ వీడియో వైరల్ అవుతుంది చూసావా అని చెప్పేసి దేశం మొత్తం వెళ్ళిపోతుంది. మా ఇంట్లో అందరూ చెప్పేస్తున్నారు అంటారా? ఇంట్లో అందరూ ఒకటే గోల, ఈదులో అందరూ ఒకటే గోల అని చెప్పేసి ఏమని అంటున్నారంట? ఇలాగ నువ్వు ఇందులోకి వచ్చావు, అందరికి తెలిసిపోతున్నావు, కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోయింది, లక్షల మందికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారా? ఓకే, సో నీకు ఎలా అనిపిస్తుంటది? మనకి హ్యాపీ కదా, మనకి ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. సూపర్ రా. సో ఇంకా లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలన్నది ఏంటి? రీసెంట్గా చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి కదా, ఇంకా ఎవరికి చెప్పలేదు. ఏంటి ఫిలిమ్స్లోనా? అలా చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి, అది నెక్స్ట్ ఏదో చూడాలి. మరి ఎవరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటారు? ప్రెసెంట్ అభిప్రాయం లేదు. నన్ను ఫాలో అవుతున్నానని చెప్పొచ్చు కదా. సారీ మిమ్మల్ని అక్క, మీరంటే నిజంగా మా ఫ్యామిలీ చాలా ఇష్టం, మా మమ్మీ వాళ్ళకి. ప్రాంక్ నిజమే లేదు, ప్రాంక్ ఇది కూడా. మీ ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తారు. మొన్న మీరు మమ్మల్ని పిలిచారా, ఆ రోజు నైట్ నుంచి కూర్చోబెట్టి చూపించాను నేను, ఆ రోజు నుంచి చూస్తున్నారు. ఇంకా ఇంకేం చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు కదా మీ గురించి ఎక్కువ, ఇప్పుడు తెలుసుకుందాం చెప్పేసి వచ్చి. ఇప్పుడు తెలుసుకుందాం వచ్చావు. మరి క్వశ్చన్స్ అడుగు. ఇంకేట అడుగుతాక మిమ్మల్ని చూసారా, నాకు కడుపు నిండిపోయింది. చూస్తారు కడుపు నిండిపోయింది. నైట్ భోజనం గట్టి ఏం పెట్టకండి రా. అలా చేయకండి, నన్ను నమ్ముకొని ముగ్గురు వచ్చారు. సో జోక్స్ ఏ పార్ట్, ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి? ఇలా నాకు అన్నది నార్మల్గా నాకు ఇంటెన్స్ మిలియన్స్లో వెళ్తున్నాయి కదా, నార్మల్గా అది డైరెక్టర్ వరకు వెళ్తున్నాయి అంటే. అలాగా మా కనకపిల్లి ఒక అతను ఉన్నారు, అతను సోను సుద్దు టీం అనమాట. అన్ని మనకు అన్ని చెప్తారు అనమాట. ఇలాగ అతనికి కొంచెం ఇండస్ట్రీ సైడ్ చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. అతను అడుగుతారు అంటే మీ వెనకపిల్లి ఈ అబ్బాయిది అదని చెప్పేసి. ఇప్పటికి చాలా మంది చెప్పాడు, ఇలాగ అడుగుతున్నారు నిన్న అదని చెప్పేసి. అరే ఎంత సరదాగా నవ్వించినా ఏం చేసినా కూడా లైఫ్లో ఏదో ఒక వెళ్తుంటుంది. ఇన్కమ్ సోర్స్లో అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ కానీ, నీ కెరియర్ గురించి కానీ. సో ఏమంటూ ఉంటారు, ఒరే నీకు ఇవి తప్ప ఇంకేం లేవా, నువ్వు లేదా? నాకైతే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఫుల్ సపోర్ట్, ఇందులో ఫుల్ సపోర్ట్. ఫ్యామిలీలో కూడా చాలా, అమ్మాలు కూడా అదే అంటారు. మా అమ్మ ఇప్పటికీ ఒకటే అంటుంది, నవ్వించడం ఒక హాబీ, అది వరం అది అని చెప్పేసి ఇప్పటికే అంటుంది. ఇంకా అది ఫుల్ సపోర్ట్. మా డాడీ ఇప్పటికీ కూడా నీళ్ళైనా సరే అలా వీడియోలు పెట్టుకుని చూస్తుంటాడు. మీ వీడియోస్ అలా చూసి ఏమంటుంటారు డాడీ? నవ్వుకుంటాడు, ఫుల్ నవ్వుకుంటుంటారు. అమ్మ నవ్వుకుంటారు. సో బయట నిన్ను బాగా గుర్తుపడుతూ ఉంటారు కదా, ఏమడుగుతుంటారు?
ఏమడుగుతారు అక్క బాగా చేస్తున్నావు ఒకటే మాట అందరూ బాగా చేస్తున్నావు మంచి పేరు తెచ్చుకున్నావు తక్కువ టైంలో అదని చెప్పేసి నాది 1 year కూడా అవ్వలేదు అక్క ఇంకా 1 year కూడా అవ్వలేదు. సో మంచిగా వీడియోస్ బాగా పబ్లిసిటీ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. సో నీది యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఏం చేయాలని ఉంది? నాకు ఏం చేసినా కామెడీ చేయాలి కామెడీ ఏదో కమెడియన్గా చేయాలని ఉంది. ఓకే, నువ్వు బాగా ఎవరిని ఫాలో అవుతుంటావు కమెడియన్స్లో? బ్రహ్మానందం. సో ఈ ప్రాంక్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ నుంచి చెప్పిన కాలేజీలో సరదా కాలేజీలో కానీ ఇంట్లో స్కూల్స్లో కానీ అలా సరదా ఎవరో ఒక ఆట పెట్టించడం అలా ఇది చేస్తాను అదే సరదా పబ్లిక్లో చేద్దామని చెప్పేసి మనం డైలీ చేసే చెప్పాను కదా ఫస్ట్లో లైఫ్ స్టైల్లో ఉండే చేస్తానని చెప్పేసి అలాగా అయ్యే మాట పబ్లిక్లో. నాకు డౌట్ ఏంటంటే 2 మనుషులు ఉంటారు, నువ్వు అక్కడ ఉంటావు, నీకు అంత లాంగ్ నుంచి ఎవరు తీస్తారు వీడియో తీస్తే ఆపోజిట్లో తెలిసిపోద్ది కదా. చాలా దూరం నుంచి పెడతారు అక్క అలా తెలియదు కదా అంటే ఓల్డ్ నేను చేసేది ఓల్డ్ పీపుల్ ఫోన్ వాడుతున్నావు తమ్ముడు? 13 అక్క క్యామ్ ఉంది నా దగ్గర. క్యామ్ ఉంది. కెమెరా నుంచి లాంగ్ నుంచి ఏదైనా అవసరం అయితే క్యామ్ తీసుకుంటా లేదంటే దగ్గర నుంచి తీస్తారు కాకపోతే వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు కదా అంతగా తెలియదు ఎలా పట్టుకొని ఉంటారు అంతే వీళ్ళు స్ట్రైట్ గా పట్టుకొని ఉంటారు. నీ ఫోన్ లో ఏమో రికార్డ్ పెట్టుకుంటాను ఇలా పెట్టుకుని వాయిస్ ఎలా రికార్డ్ చేస్తాను. పాపం వాళ్ళని ఎంత ఏడిపించావో కానీ ఎనీహౌ వీడియోస్ చాలా బాగున్నాయి. సో ఎన్ని ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పటికి? ఫిలిమ్స్ అంటే పర్టికులర్గా ఫిలిమ్స్ అని చెప్పలేదు అక్క డైరెక్టర్ 3 చెప్పారనమాట లంచ్ నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాం అదే అని చెప్పేసి నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తామని చెప్పేసి వీడియోస్ బాగా నచ్చి వీడియోస్ సూపర్. సో నీ డ్రీమ్ ఏంటి, నీ కోరిక ఏంటి? అంటే నా డ్రీమ్ కన్నా మా అమ్మ డ్రీమ్ ఎక్కువ అక్క నన్ను టీవీలో చూడాలనిపిస్తుంది. ఎప్పుడైనా రియాలిటీ షోస్కి ఏమైనా ట్రై చేసావా? ఆడిషన్స్ అస్సలు లేదు వెళ్ళలేదా? అస్సలు వెళ్ళలేదు. సోర్స్ లేదా? సోర్స్ నాకు తెలియదు అంత అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దాని మీద. ఏదైనా వస్తే ఎవరు పెట్టిన వస్తే వెళ్దాం చెప్పేసి అనుకున్నాను. నా సొంతంగా అయితే ఏం ట్రై చేయలేదు. సొంతంగా ట్రై చేయలేదు ఎందుకని? ఎందుకు అంత చాలా మంది కాంపిటీషన్లో ఉంటారు మనం అందులో ఎంతమంది మనం ఎంత అని చెప్పేసి సరే. సో మంత్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది? ప్రజెంట్ నాకు ఇది పేజ్ కాకుండా 225 ఉన్నారు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో 25K ఉన్నారు. ఇంకో పేజ్ ఉంది అది ఫుడ్ పేజ్ అనమాట. అందులో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. దాంట్లో ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే, అదే మంత్లీ ఒక ఇన్కమ్ యూట్యూబ్ నుంచి కానీ ప్రమోషన్స్ నుంచి కానీ బాగానే వస్తుంది ప్రజెంట్ అయితే 1,50,000 అంత లేదు 1 lakh అంతే దగ్గర ఒక 1 lakh అంటే అంత వెళ్ళిపోయింది దగ్గర పర్లేదు దగ్గర ఒక 80,000 అలా. ఉద్యోగం చేసుకున్నా అంత రాదు కదా. ఏం చేస్తుంటావు వచ్చిన ఇన్కమ్తో? అలానే అయిపోతుంది అక్క అసలు. అదే మమ్మీకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇస్తావా అని? ఇవ్వలేదు ఇప్పుడు వరకు మొన్న ఇచ్చాను. ఇంకా ఎంత ఇచ్చావు మమ్మీ వాళ్ళకి? కాక మొన్న ఇచ్చాను ఒక 50 ఇచ్చి 50,000 నువ్వే నమ్మొచ్చు అక్క. సో ఇంకా నీ నెక్స్ట్ గోల్స్ ఏంటంటే లైక్ నీకేం చేయాలని? అలానే వెళ్ళాలి ఇంకా ఫిల్మ్స్ కొంచెం నాకు ఎక్కువ జబర్దస్త్ ఇష్టం బాగా. జబర్దస్త్ వెళ్ళి మన సైడ్ కూడా చిన్నది మనం అంటూ లేగాలి కదా. జబర్దస్త్లో మనం అంటూ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలని ఉంది. సో మోహన్ మొత్తానికైతే ఫైనల్లీ పెద్దవాళ్ళని బాగా ఆట పట్టించడం అండ్ వాళ్ళతో తిట్లు కాయడం, డేతో నీకు తిట్లతో స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా నీకు ఇష్టం. సో నేను బాగా తిట్టిన వ్యక్తి ఎవరు? బాగా తిట్టిన అమ్మాయి ఇంకేం చెప్పకపోతే ఇంక నన్ను వదలరా బాబు అనిపించేలాంటిది. అదే రీసెంట్గా చేసి చెప్పాను కదా బీరకాయలు అంటే ఆవిడకి ఎక్కువ కనిపిస్తున్నాను ఈ మధ్య. నేను ఎక్కడికి వెళ్ళి ఆవిడ ఉంటుంది అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు, ఆవిడ ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు, ఆవిడకి ఎక్కువ కనిపిస్తున్నాను. అందరూ పబ్లిక్ ఎంతమంది ఉంటే అంతమంది తిరేస్తుంది నన్ను, తిట్టేస్తుంది, సూపర్ తిరేస్తుంది, అస్సలు ఆగట్లేదు ఇప్పటికీ కూడా. అసలు అయ్యో బీరకాయలు అంటే ఎందుకంటే నేను వచ్చినప్పుడు కూడా ఫుల్ తిట్లు కాసాను. ఏమని? ఈ ఏదో చేస్తున్నాడు అన్ని నన్ను. కానీ మళ్ళీ పక్కన రీసెంట్గా ఆవిడ చేసిన తర్వాత 2 వీడియోలు పక్కలతో చేశాను అనమాట. ఆ వీడియోలోకి వచ్చేస్తుంది మళ్ళీ ఆ వీడియోలో వచ్చేస్తుందా? ఎలాగైనా కనిపిద్దాం అని చెప్పేసి. ఎలాగైనా కనిపిద్దామని. అయ్యయ్యో అదేం సరదా? ఆవిడకో సరదా అంటే అసలు ఏమంటారు ఇప్పుడు నా మామూలు క్యాజువల్గా చెప్పు. నార్మల్గా వెళ్ళాం అనుకోక ఇప్పుడు వీడియో మొత్తం అంటే ఫస్ట్లో తీస్తాం కదా అది నిజమే తీసుకుంటారు అనమాట. వీడియో మొత్తం నేను నిజంగా చేస్తున్నానేమో అని చెప్పేసి అంటే నేను చేసిన నిజమే అనుకుంటారు. లాస్ట్లో వీడియో అని చెప్తాను కదా అప్పుడు స్టాక్ చేస్తారు అనమాట. ఈ గోసుడికి ఏం పల్లెనట్టు ఉంది ఇంకా అదే పని అదని చెప్పేసి ఏడిపించడం అదని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ వీడియో చెప్పేసి అందరూ పక్కన కూడా చెప్తారు కదా అప్పుడు నవ్వుకుంటారు అనమాట. అప్పుడు నవ్వుకుంటారు. అప్పుడు దాకా నిజంగా సీరియస్ అనేసుకుంటారు అంతా. బాగా సీరియస్ అయింది ఏంట్రా? బాగా సీరియస్ ఉంది. అదే ఏది ఎట్టి చూసినా ఆ బీరకాయల మామ గుర్తొస్తుంది నాకు. అన్ని సీరియస్ కానీ ఫన్ కానీ అన్నిట్లో ఆ మామ వల్ల వచ్చింది మొత్తం. చాలా సీరియస్ అయిపోయింది. చెప్తున్నా కదా బీరకాయల మొట్ట సీరియస్ ఇలా పట్టుకొని నన్ను చూసేద్దాం అనుకున్నాను. ఆ రోజు కాలంలో పడిపోతాను అనుకున్నాను. అందుకే పక్కనే కాలంలో పడిపోతాను అనుకున్నాను, తోసేద్దాం అనుకున్నాను. అంత సీరియస్ అయిపోయింది అక్కడ. అంటే నేను ఫస్ట్ అడిగాను అనమాట, అక్కడ చాలా మందిని అడిగాను ఆ మామ ఎలాంటిది ఫస్ట్ నేను అడుగుతాను. చూస్ చేసుకున్నాం కదా వీళ్ళు ఎలాగా మన మీద అరుస్తే ఆడరని చెప్పి ఆ మామని వాళ్ళందరికీ అక్కడ లీడర్ మా అమ్మ అంట. అక్కడ ఎవరైనా పెడితే ఒప్పుకోదంట. అందుకని కావాలని చేశాను ఆ మామ మీద. ఇంకా రెచ్చిపోయింది. ఇంకా బీరకాయలు మొట్టేసింది నిన్నేసరే లేదు. ఈ తాతల్లో
మొన్న రీసెంట్ పండుగ ఒకటి చేశాను అనమాట. ఆ, ఆ తాత ఇది మెల్లో గేదెకి అమ్ముతారు కదా, తాళ్ళు అవి అమ్ముతారు కదా, ఆ తాత చేశాను. ఆ, ఆ తాత అంత సీరియస్ అవ్వలేదు కానీ బాగా మంచి ఫన్ ఆ తాతతో. ఆ. ఏంటి 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 అని ఆ తాతకి అడిగాను అనమాట నేను, తోట కావాలంటే ఎవరికైనా అడిగాడు, మా మామకని చెప్పాను. మీ మామ అంత గేట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి కొంచెం కావాలి తీసుకున్నా. అది అంత మా మామ ఎంతమంది ఆపినా ఆగదు అసలు, కొంచెం చాలా గట్టి ఉంటుందంటే ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ చెప్తానంటే అది మంచి ఫన్, మిలియన్లు వెళ్ళిపోయింది. సూపర్. నేను అప్పటి వరకు ముసలితో చేశాను. అప్పుడు ఒకసారి ఒక ఆంటీ వచ్చింది అనమాట అక్కడ, వీడియో చేద్దామని చెప్పి ఆంటీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ సైడ్ నుంచి అంకులు ఆవిడకి బీట్ వేసుకుంటున్నాడు. నాకు తెలియదు ఆ ఇద్దరు ఫ్రేమింగ్లు పెట్టాను నేను. నాకన్నా ముందు అంకుల్, ఆంటీ కన్నా ముందు అంకుల్ సీరియస్ అయిపోయి నా మీద నీకేం పర్లేదు అర్థం చెప్పి ఫుల్ తిరిసాడు. తర్వాత తెలిసింది వాళ్ళిద్దరు అని చెప్పేసి ఆ వీడియో ఇప్పటికి పోస్ట్ చేయలేదు, కలవకూర్చాను. అయ్యో, ఫుల్ తిట్టాడు ఆయన, నీకేం పర్లేదు ఎవడు వద్దని చెప్పేసి. నాకు తెలియదు అవన్నీ వాళ్ళిద్దరు అలాగ ఉన్నారని చెప్పేసి. తర్వాత తెలిసింది ఇది షట్, ఎంత పెద్ద పని జరిగింది. పాపం అప్పుడు ఎప్పటి నుంచో కలిసిపోలేదంట వాళ్ళు. కలిసిపోయినా ఫ్రేమింగ్ ఎడిసాను నేను, ఫ్రేమ్లో ఎడిసాను నేను. పాపం వాళ్ళిద్దరు నన్ను తిట్టుకొని ఫుల్ తిట్టుకున్నారు. అసలు ఆ రోజంతా కాంప్లెక్స్కి వెళ్ళడం మానేసాను నేను. సూపర్. సో మొత్తానికైతే నీ గోల్ మంచిగా యాక్టింగ్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలని ఉంది. ఇంకా జాబ్ ఏమైనా చేయాలన్న థాట్ ఉందా నీకు? మొన్నదాకా ఉండేదాకా మొన్న పోయింది. ఏ ఇందులో కొంచెం సెటిల్ అయ్యింది, మొన్న పోయింది మొత్తం అంతా పోయింది. ఇంకెందులోనే స్ట్రాంగ్గా చేయాలని ఉంది. సూపర్. సో గర్ల్ ఫ్రెండ్స్ అలాంటి ఏం లేవక్క, ఏనా అంతే, అంతవరకు రాలేదు ఇంకా. సో తర్వాత తెలుసుకుంటాను. ఓకే, తెలుసుకున్నాక నీ ఫోటో వేసి కింద క్లాస్లో ప్రాంక్ అంటాను. అలాంటి ఏం లేవక్క ప్రజెంట్ అయితే. సో మంచిగా జబర్దస్త్లోకి వెళ్ళాలని ఉంది కాబట్టి ఆ విష్ నెరవేరాలని, థ్యాంక్ యూ. అండ్ ఇలానే హెల్తీగా ప్రాంక్స్ ఇంకా చేస్తూ ఎంటర్టైన్ చేయాలని, హెల్దీ వేలో ఉండాలని, మూవీస్లో ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా ఈ వినాయక చవితి సందర్భంగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ నాన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.